శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 519వ నామం ముద్గౌదనాసక్త చిత్త. మంత్రస్వరూపంలో శ్రీ ముద్గౌదనాసక్త చిత్తాయై నమః. మూలాధారంలో కొలువై ఉండే అమ్మవారు 5 శిరస్సులు కలిగి ఉంటారు. ఈ తల్లి 5వ నెల వయసు ఉన్న గర్భస్థ శిశువుకు రక్షణ కల్పిస్తారు. మన శరీరంలోని ఎముక అనే ధాతువునకు అధిష్టాన దేవతగా ఉంటారు. అంకుశము మొదలైన ఆయుధములను ధరించి ఉంటారు. వరద మొదలైన పరివార దేవతలచే సేవించబడుతూ ఉంటారు అని ఇంతకుముందు మనం తెలుసుకున్నాం. ఇక ఈ నామంలో ఈ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనకు ప్రసాదించే, అమ్మకు నివేదించవలసిన, అమ్మవారికి ఇష్టమైన ఒక ప్రసాదాన్ని గురించి వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు. ఈ ప్రసాదం యొక్క నామం ముద్గౌదనము, అంటే పెసరపప్పుతో కలిపి వండిన అన్నము అని అర్థం. బియ్యంతో పెసరపప్పును కలిపి ఉడికిస్తూ దీనిలో కొంత బెల్లము, కొబ్బరి, మిరియాలు, సైంధవ లవణం, జీలకర్ర, ఆవు నెయ్యి, ఆవు పాలు కలిపి ఈ ప్రసాదాన్ని తయారు చేస్తారు. దీనిని సిద్ధాన్నము అని కూడా అంటారు. ఈ ప్రసాదం యొక్క నివేదన మూలాధారంలో కొలువై ఉండే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది. ఈ ప్రసాదం గర్భిణి తీసుకుంటే 5వ నెల వయసు ఉన్న గర్భస్థ శిశువునకు పోషణ ఇచ్చి పంచేంద్రియాలు సక్రమంగా వృద్ధి చెందేటట్లు దోహదం చేస్తుంది. ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.